ఏదో పెళ్లి చూపులకి వెళ్ళమంటే క్యాజువల్గా వచ్చేసాను. అప్పుడు తెలియలేదు ఇంతవరకు వస్తానని. ఒక్క నిమిషం నాకే అనిపించింది మీరు నా మరదలేంటో ఎంత బాగున్నా అని. నా లైఫ్లో కూడా నాకు మరదలు ఉంది మేడం, పేరు పద్దు. తన కోసమే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీ దగ్గర జాయిన్ అయ్యాను. తెలియని మీ బావ పైన, మీరు చిన్నప్పటి నుంచి కన్న కళల కన్నా తెలిసిన నా మరదల పైన, పద్దు పైన నేను కన్న కళలు చాలా ఎక్కువ మేడం. ఏరా నువ్వేమన్నా పెదరానుకున్నావా? వాళ్ళమ్మకి హామీలు ఇచ్చొచ్చావు. ఒరే నా సంగతి పక్కన పెట్టరా, నువ్వేమన్నా మహేష్ బాబు అనుకున్నారా? అంత అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు మరదలుంది మూల సంఖ్య ఉందని డైలాగులు కొట్టొస్తావా? ఒరే పద్దు గురించి చెప్పకుండా ఎలా ఉంటాను రా? ఒరే నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఎలా చెప్పకుండా ఉన్నానా? నువ్వు అలా ఉండాల్సింది. ఎక్స్ట్రా చేయకు. నీ గురించి నిజం తెలిస్తే నీ బాబు నుంచి ఎక్కేస్తాడని నువ్వు భయపడి చెప్పలేదు కదా. ఇవన్నీ బాగా కనిపెడతావురా నువ్వు. ఏమనుకున్నావు నా గురించి? ఆయన నేను నీలా కాదు. నా పద్దు నాకు ఓకే చెప్పలే గానీ ఊరంతా ఫ్లెక్సీలు ఇస్తాను, ప్రౌడ్గా పోస్టర్లు అంటిస్తాను. అంతేగా నీలా లవ్ విషయం దాచేసి పెళ్లి చేసుకుంటాను మాట ఇవ్వను. ఒరే నేను పెళ్లి చేసుకుంటాను మాట ఇవ్వలేదురా, మా రెండు ఫ్యామిలీస్ ని ఒకటి చేస్తాను మాట ఇచ్చాను. వచ్చాడండి రేలంగ మావయ్య. ఆయన నువ్వు ఏం చెప్పావు అన్నది ఇంపార్టెంట్ కాదు, అవతల వాళ్ళకి ఏం అర్థమైంది అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ అత్తకే నువ్వు పెళ్లికి ఎస్ చెప్పినట్టే అర్థమవుద్ది. నో డౌట్ చెక్కేస్తాను నిన్ను. ఒరే అక్కడ నాకు డైలాగులు ఉంటే అదే కన్వే చేసి ఉండరా, స్కోప్ లేదురా. అసలు ఒరిజినల్ బావ ప్లేస్ లో వీడు రావడం ఏంటి, నేను వీడే అనుకొని ఇష్టపడ్డం ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చాలా కోపం వస్తుంది. అసలు నన్నే మోసం చేస్తారా ఇద్దరు? ఇస్తా, గట్టిగిస్తా. మరి అయితే మీ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొచ్చుగా. ఏమోనే, అసలు ఆ కిట్టుగాడి మొహమే చూడాలనిపించట్లేదు నాకు. నన్నే వద్దనుకుంటాడా? ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడు నీ బావ అవ్వలేదనా, లేకపోతే వాడికి ఆల్రెడీ మరదలుందనా? ఆయన నాకు అనవసరం రా. సెషన్ బాధ పెట్టినందుకు రేపు ఎలాగైనా సారీ చెప్పేస్తాను రా. రేపు ఫస్ట్ ఎలాగైనా ఆ పనే చేస్తాను. చెయ్యి. ఒరే హ్యాపీగా మేడం లేదేటి? మేడం ఈరోజు లీవ్ అంటరా, వేరే వర్క్ ఏదో ఉందంట. లీవా? రే మేడకు వేరే వర్క్ ఉన్నప్పుడు మనం కూడా వేరే వర్క్లో ఉండాలి. వదిలేరా, మూడలేదు. ఒరే ఈరోజు కూడా రాలేదంట, మన క్లాసులతో పాటు టార్చర్ కూడా తప్పింది. ఈరోజు కూడా రాలేదా? కాల్ చేద్దాం. హ్యాపీగా ఈరోజైనా మేడం వచ్చి ఉంటుందా? రాలేదురా, హెల్త్ బాగాలేదంట. హెల్త్ కాదురా, మనసు బాగాలేదనుకుంటా. ఏమావా మళ్ళీ ఏమైంది? మేడం నాకు ప్రపోజ్ చేసిందిరా. ఏం జరిగితే తెలియదు నిజం చెప్పేశాను, అసలు బాగుండేను కాదని. ఒడ్డి అమ్మ చెప్పేసావా? పద్దు గురించి కూడా చెప్పేశాను. ఏముంది మరి? ఏదన్నా అన్నా బాగుండరా, కానీ ఒక్క మాట కూడా అనకుండా సడన్గా ఇలా మానేశారు చూడు. నేనేదో పెద్ద తప్పు చేసిన వాళ్ళగా రిగ్రెట్ ఫీలింగ్ తీసుకొస్తుంది. మావా మేడం మిస్ అవుతున్నావా? మేడం అని కాదురా, మేడం తిట్టే తిట్లని, మనం అడిగే తింగర్ క్వశ్చన్లకి మేడం ఓపిక చెప్పే ఆన్సర్లకి, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు మేడం నన్ను చూసే చూపుల్ని, ఇలా అన్నీ మిస్ అవుతున్నాను.
మరి మేడం ప్రపోజ్ చేసినప్పుడే యాక్సెప్ట్ చేసేయచ్చు కదరా. ఏ అబ్బాయిని అలాంటి అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు వద్దడానికి ఇష్టపడతాడా? లేదు కదా. తను వద్దడానికి పెద్దగా రీజన్స్ ఏం లేవురా. తన లైఫ్లో వాళ్ళ బావెలానో నా లైఫ్లో పద్దు అలా. నా ఫ్యూచర్ నాకు పద్దుకి జరగబోయే పెళ్లి మీద డిపెండ్ అయి ఉంది. నీ లైఫ్ అంటే ఏం అర్థం కావట్లేదు మామ. ఏం చేయాలన్నా ఇప్పుడే చేసి, సారీ చెప్పాలన్నా ఇంకేం చెప్పాలన్నా ఇప్పుడే చెప్పేసి. అలా చెప్పాలంటే మేడం రావాలి, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అలా అయితే డైరెక్ట్ అటాకే. అన్న ఓ పెరుగు ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ కూడా ఇవ్వండి. మేడం మేడం మాట్లాడాలి. మేడం మీకోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను. ఆయన కూడా మీ వీధిలో గోరకల దగ్గర నుంచి వీధి కుక్కల వరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. వెరీ అన్ప్రొఫెషనల్ బిహేవియర్. కనీసం మీరైనా పట్టించుకోండి. మేడం మేడం ఓ శశికళ మాట్లాడాలన్నాం కదా. సారీ శశికళ, నేను ఈ కథలోకి నీ లైఫ్లోకి రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు రియలైజ్ అయ్యారా సార్? ఇంకా పెళ్లి పీటల మీదకి వెళ్ళాక రియలైజ్ అవ్వాల్సింది, బాగుండేది. సారీ చెప్తున్నాను కదా, కావాలంటే మీ అమ్మతో కూడా నేనే మాట్లాడతా. మా అమ్మక్క నువ్వు కనపడ్డావంటే రోడ్డని కూడా చూడదు. స్వీట్గా ఉండే మీరు ఇంత వైలెంట్గా మారద్దు. ప్రకృతి వైపరీత్యాలకి అంత మంచిది కాదు. ఆయన ఇప్పుడు ఏమైందని? ఇంకేమవ్వాలి? డమ్మీ బావైన నువ్వు చివరి వరకు తీసుకెళ్లి హోప్స్ పెట్టి వదిలేసావు. అసలైన బావేమో పెద్ద ఉత్తముడిలా మా అమ్మకి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆ ఉత్తముడికి ఇంకో ఉత్తమురాలైన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. ఇప్పుడు మా అమ్మకి పెళ్లి చేసుకోవడానికి ఎలా చెప్పాలి? ఒకవేళ పెళ్లి చేసుకుంటాడని ఒప్పుకున్నా గర్ల్ ఫ్రెండ్ ఉండి కూడా పెళ్లి చేసుకున్నందుకు అసలైన ఉత్తమురాలని నేనవుతా. ఏంటి మేడం ఈ 3 రోజులు ఇంగ్లీష్ క్లాసులకు బదులు తెలుగు క్లాసులు షిఫ్ట్ అయ్యారా? పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. అసలు నీలాంటి ఎలా ఇష్టపడ్డాను రా? నీలాంటి డమ్మి గాన్ని బావా అనుకుని ఎలా అనుకున్నానో ఏంటో. నాది బుద్ధి తక్కువ. అన్నిసార్లు డమ్మి డమ్మి అనకండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీ బాధ నాకు అర్థమవుతుంది. ఎంతైనా నాలాంటి పార్ట్నర్గా రాలేదంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలా అని చెప్పి ఎన్ని రోజులు నరసింహ సినిమాలో నీలాంబరికి అలాగే ఇంట్లోకి వచ్చి నడుతారు? కమాన్ చీరప్, క్లాసులకు వచ్చేయండి. ఇప్పుడు నేను బాధపడుతున్నాను ఎవరు చెప్పారు? అదేంటి మీరే కదా 3 రోజుల నుంచి క్లాసులు రావట్లేదు. అంత లేదు, నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా. పెళ్లి పనులా? ఎవరి పెళ్ళేటి? భోజనాలు నన్ను కూడా పిలవండి. నా పెళ్ళే. మీ పెళ్ళ? మీ పెళ్ళేంటి? అదేంటి నీకింకా ఫోన్ రాలేదా? వస్తుంది చూడు. ఫోన్ లిఫ్ట్ చేయరా. యారా ఒరే, ఆ శశికళ ఏంట్రా ఇలా చేసింది? ఏం చేసింది? మొన్నటిదాకా పెళ్లికి 2 months టైం అడిగి ఇప్పుడు సడన్ గా మా నాన్నకు ఫోన్ చేసి 2 weeks లో పెళ్లి పెట్టుకుందాం అని చెప్పిందంట్రా. అరే నిజం చెప్తే అర్థం చేసుకుంటది అనుకుంటే ఏంట్రా మనకు అడ్రస్ లేకుండా చేసేలా ఉంది. ఈ విషయం గనక అలేఖ్యకు తెలియాలరా, మొత్తం పెద్ద రచ్చ చేసేసిద్ది. అరే ఒక్కవేళ పెళ్లి గనక జరగాలి, నేను అలేఖ్య నీ పేరు రాసి లెటర్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం రా. రే ఏం మాట్లాడుతున్నావురా? హీరో విలన్ కొట్టుకుని కంపెనీని చంపేసినట్టు మీ 2 ఫ్యామిలీలు కొట్టుకుని నన్ను చంపేస్తారా ఏంటి? ఫోన్ పెట్టే, నేను మాట్లాడతా. మాట్లాడు. మేడం మీరేం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా? పాపం వాళ్ళ లవ్ గురించి కొంచెం ఆలోచించండి. అందుకే 2 weeks టైం అడిగా, లేదంటే 2 daysలో పెళ్లి పెట్టేసుకుందాం అనేదాన్ని. నేను మా అమ్మకి మా 2 familiesని కలుపుతాను మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ ఛాన్స్ వస్తే వదులుకోలేను. అంత ధైర్యం ఉంటే మీ ఫ్రెండ్ని, అదే మా బావని వాళ్ళ నాన్నతో మాట్లాడుకోమని చెప్పండి. బాబోయ్ మీరు చాలా సెల్ఫిష్గా తయారైపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? పాపం జెన్యున్గా లవ్ చేసినందుకు తనెందుకు బాధపడాలి? ఇది నా విషయంలో గుర్తు రాలేదా? దూరం అవ్వడానికి వచ్చి నువ్వు దగ్గర అవుతున్నప్పుడు తెలియలేదా? ఇప్పుడు చెప్పు ఎవరిది స్వార్థము? మీరు తప్పు చేస్తున్నారు. మొదలెట్టింది మీరే. మీరు ఆవేశంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. మీకు వాడిపై ఇష్టం లేకుండా, వాడికి మీ మీద ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని లైఫ్లో సుఖంగా ఉండలేరు. ఇందులో స్వార్థంగా కనపడుతుంది. నీ దగ్గర నుండి నేర్చుకున్నా. నువ్వు మీ అమెరికా మర్దల్ని ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అమెరికాలో సెటిల్ అవ్వడానికేగా. ఇందులో స్వార్థం లేదా? నాది లవ్, స్వార్థం అంటారేంటి? గొప్ప లవ్ మరి నీది. అట్లీస్ట్ నెలకు ఒకసారైనా ఫోన్ చేస్తుందా? మొహమైనా చూపిస్తుందా కనీసం? ఫ్లోలో జల్సీ బయటకు వచ్చేస్తుంది, దాచుకోండి కొంచెం. నాకెందుకు జల్సీ? మరి కాదేంటి, మిమ్మల్ని కాదని చెప్పి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కదా, న్యాచురల్ ఉంటుందిలేండి. ఎందుకంటే మా పద్దు మీకన్నా బాగుంటుంది, మీకన్నా బాగా చదువుకుంది, మీకన్నా బాగా మాట్లాడుతుంది, అమెరికాలో ఉంది, అన్నింటిలో మీకన్నా ఎక్కువే ఉంది. అందుకే తను చేసుకున్నానని చెప్పి మీరు తీసుకోలేకపోతున్నారు. ఏదో కంపారిజన్లు చేసావంటే నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? అమెరికా వెళ్తావో ఆస్ట్రేలియా వెళ్తావో, నీ మర్దల్ని పెళ్లి చేసుకుంటావో మోనాలిసానే చేసుకుంటావో నాకు ఇంచు కూడా ఫరక్ పడదు. అయినా నీకు కూడా నేనంటే ఇష్టమేగా, అందుకే పెళ్ళొద్దంటున్నావు. బావే నువ్వు పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోపోతే నాకేంటి? ఆయన నా మరదలు పద్దు ఉండగా నువ్వెందుకు దండగా? తన రేంజ్ వేరు.
ఇదిగో కంపారిజన్స్ చేయొద్దని చెప్తున్నా. చేస్తానే, పక్కా చేస్తాను. ఆయన నువ్వెంత ఉంటావే? ఒక 5.5 అడుగులు ఉంటావా? అదే నా పద్దు 5.6 ఉంటది. నా పద్దు పాలలో తెల్లగా ఉంటే నువ్వు అందులో కలుపుకున్న హార్లిక్స్ లా ఉంటావు. నువ్వు ఇనప స్తంభంలా ఉంటే నా పద్దు ఇలియనాలా ఉంటది. పేరుకి నువ్వు ఇంగ్లీష్ టీచరే కానీ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పేదానిలో మాట్లాడతావు. అదే నా పద్దు ఇంగ్లీష్లో మాట్లాడితే సాక్షాత్ కోయిలమ్మే ఇంగ్లీష్ క్లాసులు చెప్తున్నట్టు ఉంటుంది. అయితే తనతోనే చెప్పించుకో. మరి ఎక్కువనేసామా? ఆ బొక్కలే సారీ చెప్తాను, కొత్త ఓవర్ యాక్షన్ చెప్తుంది. లాస్ట్ ఎండ పంచి ఒకటి ఇచ్చేయాలి. హలో శశికళ, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాం ఏంటి? నేను ఇలాగ ఖాళీగా ఉన్నా అనుకుంటున్నావా? నాకు అక్కడ చాలా పనులున్నాయి. ముందే పెళ్లి కార్డ్స్ ప్రింటింగ్కి తీసుకెళ్ళాలి. ఇది ఎండ పంచి ఇచ్చిందా? దీనికి ఎండ పంచి కాదు, ఎండ్రని ఇచ్చాలి. లేకపోతే మా వాడి జీవితంతో ఆడుకుందాం అనుకుంది. మామూలుగా ఉండదు మనతో. మనతో మామూలుగా ఉండదు. జలకిచ్చామంటే షేక్ అయిపోవాలి. పద్దు ఏంటి కొంచెం లావు చేసినట్టుంది. పర్లేదు, ఆయన కూడా బుజ్జిగానే ఉంది. పద్దు పొట్టేటి ముందుకుంది. ఈడెవడు? హలో శిరీష, నువ్వు పెట్టిన స్టేటస్లు ఏంటి? అబ్బా, నీకు స్టేటస్లు వచ్చేసినాయా? నిన్ను హైడ్ చేయడం మర్చిపోయానే. హైడ్ ఏంటి అంటే అది సరిగ్గా చెప్పు. పద్దుకి రిలేటెడ్ అయిన స్టేటస్లో మీ అత్తయ్య నిన్ను హైడ్ చేయమన్నారు. ఎందుకు? నీ పద్దుకి 1 year బ్యాకే పెళ్ళైపోయింది. ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్ కూడా. నిన్ననే ఫోటోషూట్ కూడా చేశారు. పద్దుకి పెళ్ళైపోవడమా? ప్రెగ్నెంట్ కూడా అయిపోయిందా? పెళ్ళైపోవడం ఏంటి పద్దు? నీ గురించి ఎన్ని ఊహించుకున్నానే, ఎన్ని ఎలివేషన్లు ఇచ్చానే. ఆయన నువ్వెంత ఉంటావే? ఒక 5.5 అడుగులు ఉంటావా? అదే నా పద్దు 5.6 ఉంటుంది. నా పద్దు పాలలో తెల్లగా ఉంటే నువ్వు అందులో కలుపుకున్న హార్లిక్స్లా ఉంటావు. నువ్వు ఇనప స్తంభంలా ఉంటే నా పద్దు ఇలియనాలా ఉంటుంది. పేరుకి నువ్వు ఇంగ్లీష్ టీచరే కానీ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పేదానిలో మాట్లాడతావు. అదే నా పద్దు ఇంగ్లీష్లో మాట్లాడితే సాక్షాత్ కోయిలమ్మే ఇంగ్లీష్ క్లాసులు చెప్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నా బతుకేంటి? చెక్కేస్తారు. గుర్తుందా మన చైల్డ్హుడ్లో బెడ్షీట్తో ఫోటో కట్టుకొని దిస్ ఈస్ మై కింగ్డమ్ అనుకున్న రోజులు? ఆర్ జస్ట్ దట్ ఫస్ట్ ఐ సిప్ ఆన్ యువర్ బాల్కనీ ఫీలింగ్ లైక్ ద హోల్ వరల్డ్ స్లో డౌన్ జస్ట్ ఫర్ యూ. మన ఇంట్లో ఒక వైబ్ ఉండాలి, ఒక స్పేస్, ఒక ఫీలింగ్, ఒక జర్నీ. అలాంటి స్పేస్, పీసు, కంఫర్టు అన్నీ ఉండాలంటే ఒకటే చాయిస్, అది ఏఎస్బిఎల్. దట్స్ వేర్ ఏఎస్బిఎల్ స్పెక్ట్రా కమ్స్ ఇన్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఒక హోమ్ కాదు, ఒక కంప్లీట్ లగ్జరియస్ లైఫ్ స్టైల్. ఏఎస్బిఎల్ మీకోసం ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తుంది. ఆల్ ఇన్క్లూజివ్ 1.90 crore లాస్ట్ 50 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆఫర్ March 31, 2025 వరకు మాత్రం వ్యాలిడ్ ఉంది. కొన్ని ప్లేసెస్ ఆర్ జస్ట్ హౌసెస్, కానీ మరికొన్ని అదే ఏఎస్బిఎల్ మన లైఫ్ స్టోరీ. సో సైట్ విజిట్ బుక్ చేసుకుని ఏఎస్బిఎల్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్, నాట్ జస్ట్ ఏ హోమ్, యువర్ స్టోరీ బిగిన్స్ హియర్.